సార్ ఎలా ఉన్నారు అని అడగాలంటేనే ఒకంత ఆలోచించాల్సిన పరిస్థితి మీ యాక్టివ్నెస్ చూసిన తర్వాత, రైట్? నాకు తెలిసి మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మీ డిసిప్లినరీ లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా సందర్భాలలో మాట్లాడారు. డిసిప్లిన్ లైన్ లైఫ్ నాన్నగారి నుంచి వచ్చింది. నాన్నగారు నాన్ బ్రాహ్మణ్ అయినా మాకు బ్రాహ్మణికల్ అప్రోచ్ మొట్టమొదటి నుంచి. ఓకే. అంటే ఆయన పండితుడు, రామాయణ భారతాలు అప్పచెప్పేవాడు. లెక్కలు 30 90 అందరా 90 190 అందరా అంటే నోటితో చెప్పేవాడు. బ్రాహ్మలంతా వచ్చి కూర్చుని నువ్వు బాపనాడులో పుట్టాల్సిందయ్యా అని మీ కలర్ చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. చెప్తూ ఉంటాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చా. ఆయన కోడిని కూడా మా ఇంటికి రానిచ్చేవాడు కాదు. అంత శిక్షణగా పెంచాడు, మమ్మల్ని చదివించాడు. మేము 3 అన్నదమ్ములం. పెద్ద ఆయన కలెక్టర్ చేసి రిటైర్ చేసి చనిపోయాడు. నేను 3వ వాడిని. మధ్యలో ఆయన వ్యవసాయం చూసేవాడు, ఆయన కూడా జరిగిపోయాడు. ఇప్పుడు ఇంటికి నేనే మిగిలి ఉన్నాను. ఆ ఇంటికి ఎక్కడ సార్ మీ ఊరు? దోనేపూడని, తెనాలికి దగ్గర. బట్ నేను పుట్టింది కుకులర్ హాస్పిటల్, గుంటూరు. 1935లో పుట్టాను. ఓకే. అంటే 12 11 ఏళ్ళు స్వాతంత్రం ముందు పుట్టాను.